కొబ్బరి లడ్డులని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ పైన బాండి పెట్టుకుని అందులో 1 కప్పు దాకా బెల్లంని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను బెల్లం అంతా యాడ్ చేసి 1/4 కప్ అంటే పావు కప్పు దాకా వాటర్ని యాడ్ చేసి లో మీడియం ఫ్లేమ్లో బెల్లం అంతా బాగా కరిగిపోయి ఇలా చూపిస్తున్న విధంగా వచ్చేసే వరకు మరిగించుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 1 కప్పు దాకా పచ్చి కొబ్బరిని యాడ్ చేసి పల్స్ మూడ్లో ఇలా చూపిస్తున్న విధంగా తిప్పేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన పాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ నెయ్యిని యాడ్ చేసి నెయ్యి కాస్త హీట్ అయిన తర్వాత బాదం, కాజు, కిస్మిస్ని యాడ్ చేసి ఇలా చూపిస్తున్న విధంగా చక్కగా ఫ్రై చేసేసుకోండి. ఇలా ఫ్రై అయిన ఈ డ్రై ఫ్రూట్స్లో ముందుగా మనం మిక్సీ పట్టి పెట్టుకున్న కొబ్బరి పౌడర్ని అంతా కూడా యాడ్ చేసి ఇలా చూపిస్తున్న విధంగా కొబ్బరి అంతా కూడా పచ్చివాసన పోయేంత వరకు చక్కగా వేయించేసుకోండి. కొబ్బరి పచ్చివాసన అంతా పోయిన తర్వాత ఇందులో ముందుగానే కరగబెట్టి పెట్టుకున్న బెల్లాన్ని ఫిల్టర్ చేసుకొని మొత్తం అంతా ఇందులో యాడ్ చేసుకొని బెల్లం కొబ్బరి ఇలా ప్యాన్కి అంటకుండా సపరేట్గా అవుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి కాస్త చల్లారిన తర్వాత ఇలా చూపిస్తున్న విధంగా ఉండలు కట్టేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా కొబ్బరి లడ్డూలు ఈజీగా ఎలా చేసుకోవాలో చూసేశారు కదా. మరి ఈ లడ్డూలు కూడా వినాయకుడికి ప్రసాదంలోకి రెడీగా ఉన్నాయి.